ఈరోజు మనం బాబాగారు చెప్పిన కొన్ని అమృత వాక్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అనుభవించవలసిన కర్మ అంతా అనుభవించి తీరాలి. అనుభవించవలసిన కర్మ పూర్తి కాకపోతే మరొకసారి జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో. ఆత్మహత్య చేసుకోకు. నువ్వు నా దగ్గరికి వచ్చావా, నేను నీకు రుణపడ్డాను. నేను నీ వద్దకు రావాలి. నేనేం చేసేది? నా దగ్గర ఏముంది? ఎవ్వరూ నేను చెప్పినట్లు వినరు. నాకు కావాల్సింది నిష్ఠ. నీవు వాటిని సమర్పించలేవు. నీ భక్తి నిశ్చలం కాదు. నీవు నన్ను దృఢంగా అంటిపెట్టుకొని ఉంటే నేను నీ వెంటే ఉంటాను. ఏ భయాలు మనసులో పెట్టుకోకు. నా వద్దకు రా. ఇదే నా హెచ్చరిక. నువ్వు త్రాగకు. త్రాగుడు మానాలి. లేదంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను. వీడే అంతా టక్కరి వంక భజన చేస్తూనే నా గురించి ఇతరులకు అడుగుతాడు. ఏదేమైనా మనమే చూసి తెలుసుకోవాలి. ఏమనుకుంటున్నావు? ఈ ఇంటికి యజమానిని నేనే. నా భక్తులకు ఇహవర శ్రేయస్సు చేకూర్చుకునేది నేనే వచ్చాను. నీవు వేల మైళ్ళ దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంతకు చేరుకుంటాను. ఈ బానిస బ్రతుక్కు స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం చేసుకోవడం మంచిది. చింతించవద్దు. వెంటనే వచ్చి నా దర్శనం చేసుకో. నా దర్శనానికి వస్తానని మాట ఇస్తే నీ జబ్బు వెంటనే తగ్గిపోతుంది.